వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి చోరీ ఘటన వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన ఇంటర్ పూర్తి చేసిన యువకులు 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు కలిసి జహీరాబాద్, సదాశివపేట్, సంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైకులు లక్ష్యంగా చేసుకుని నిందితులిద్దరూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చోరీ చేసే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే దాడి చేసేందుకు వేట కొడవలతో పాటు చాకును నిందితులు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. పట్టణ టౌన్ సిఐ గారు ప్లస్ టౌన్ ఎస్ఐ గారు కాశీనాథ్ గారు మరియు వారి సిబ్బంది కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ TS 15ET 18226 అనే దానిపై యాక్టివ్గా మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అనుమానం వచ్చి 2 మోటార్ సైకిల్ పోతే చెక్ చేస్తే వాళ్ళ పేర్లు మొహమ్మద్ అల్తాఫ్, మొదటి వ్యక్తి పేరు మొహమ్మద్ అల్తాఫ్ అని చెప్పని, రెండో వ్యక్తి పేరు బెగడ్ సాయి అని చెప్పి నేపాలీ సాయి చరణ్ అలియాస్ దగడ్ సాయి అని చెప్పారు. వీళ్ళని అనుమానం వచ్చి విచారిస్తే వాళ్ళ దగ్గర కొన్ని బండ్లు దొంగతనం చేసినట్టు మోటార్ సైకిల్ ఇటీవల జైరాబాద్ ఎక్కువ పోతున్నాయి కదా, కొంచెం అనుమానం వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కొన్ని మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేసామని చెప్పారు. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాక వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసేటప్పుడు అడ్డుపడితే కొన్ని కత్తులతోని గాయపరుస్తామని చెప్పి బెదిరించడం జరుగుతున్నది. అది ఆ కత్తులను కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఐడి పార్టీ సిబ్బంది అందరూ కూడా, అంటే కానిస్టేబుల్ నరసింహులు, సంజీవరావు, ఓందేవ్, అస్లాం, వీళ్ళందరూ కూడా, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా, ఆనంద్, వీళ్ళందరూ కూడా ఈ కేసు ఛేదనలో ముఖ్య పాత్ర వహించారు. పట్టణ టౌన్ సిఐ గారు ప్లస్ టౌన్